ద రాజారావు టాక్స్ రైజ్ ఆఫ్ గార్గోయిల్స్. ఇది ఒక 2009లో రిలీజ్ అయిన కెనడా వాళ్ళ మూవీ. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ డ్రామా అండ్ ఫ్యాంటసీ సైంటిఫిక్ థ్రిల్లర్గా హర్రర్గా కూడా ఉంటుంది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. సినిమా చాలా బాగా అనిపించింది, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. బట్ హర్రర్గా ఉంటుంది, కిల్లింగ్స్ ఉంటాయి, చాలా బాగా అనిపించింది. అసలు బేసిక్ కాన్సెప్ట్ అంటే సింపుల్గా చెప్తాను. నా ఛానల్ 1000 సబ్స్క్రైబ్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టారంటే కొంచెం హెల్ప్గా ఉంటుంది. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక పురాతనమైన చర్చ్ ఉంటుంది ప్యారిస్లో. ఆ ప్యారిస్ చర్చ్ కింద ఒక చిన్న గది అయితే ఉంటుంది అనమాట. ఆ గదిని ఎవరైనా కదిలిచ్చినా, ఆ గదిలోకి ఎవరైనా వెళ్ళినా వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటారు. అసలు ఎందుకు చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, ఏం జరుగుతుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకోవాలనుకుంటే, ఒక డిఫరెంట్ ఒక జంతువు, ఒక భయంకరమైన జంతువు గాలిలో కూడా ఎగురుతూ ఉంటుంది అనమాట అవసరమైతే. దాన్ని అది బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది లండన్లో మొత్తం కూడా కాన్సెప్ట్ ఒక్కొక్కరిని చంపుతూ ఉంటుంది అనమాట. ఆ చంపేసి ఎలా పడితే అలా చేస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు చంపుతుంది, అసలు ఏంటి అనేది చాలా బాగా చూపించారు. చివరికి దాన్ని ఏం చేశారు, దాని నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది చాలా బాగా చూపించారు. ఇంకా మొత్తం కూడా తెలుగు డబ్బింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ, హర్రర్ ఫీల్డ్ కానీ చాలా బాగా క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇంపాక్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అంటే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా కానీ డ్రామాటిక్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక 45 మినిట్స్ 1 అవర్ నుంచి నెక్స్ట్ చాలా బాగా తీసుకెళ్లారు. అంటే హర్రర్ ఫీల్డ్ కానీ, ఆ కిల్లింగ్స్ కానీ, ఆ గాలిలో ఎగిరి చేపించడం కానీ చాలా బాగా అనిపించింది. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ నన్ను అడిగితే. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చు, లేదంటే హ్యాపీ ఫ్యామిలీతో చూడవచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. కానీ ఈ హర్రర్ ఫీల్డ్ సైంటిఫిక్ థ్రిల్లర్ చాలా బాగా చూపించారు. పక్కాగా వన్ టైం ఎంటర్టైన్మెంట్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.